హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ని చూడబోతున్నాం అండి. అపార్ట్మెంట్ వరంగల్ హైవేకి విత్ ఇన్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అరౌండ్ ఒక 400 మీటర్స్ అలా ఉంటుందండి. అండ్ చాలా మంచి లొకేషన్లో వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంటుంది. ఫ్రంట్లో మనకి దాదాపు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. స్టాండర్డ్ బిల్డింగ్, స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉంటాయండి. స్టిల్ట్లో కార్ పార్కింగ్ వస్తుందండి. లిఫ్ట్ మనకి జనరేటర్ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేస్తారు, సీసీటీవీ ఇస్తారండి. ఫస్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఒక ఫ్లాట్, ఈచ్ ఫ్లాట్ 1050 SFTలో ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అండి. అక్కడ నుంచి అది రన్నింగ్ రోడ్డు, 24/7 రన్నింగ్ రోడ్కి చాలా దగ్గరలో, వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఈ అపార్ట్మెంట్ ఉంది. ఓకేనా అండి. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో కంప్లీట్గా చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియోలోనే మీకు నార్త్ ఫేసింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ ఎలా ఉంటుందో మొత్తం 2 ఫ్లాట్లు చూపిస్తానండి. సో ఎంత కార్ పార్కింగ్ ఏరియా. ఓకేనా. నెక్స్ట్ మనం పైకి వెళ్దాం, ఒక ఫ్లోర్ ప్లాన్ చూద్దాం. అండ్ స్టెప్స్ పక్కనే ఇలా లిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. అండ్ చుట్టూ కూడా చెట్లను పెంచుతున్నారండి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఓకే. ఆల్రెడీ ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు. ఓకే, మనం పైకి వెళ్దాం, చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. సో ఇలా మనం ఒక ఫ్లోర్ ప్లాన్ చూద్దాము. ఈ 7 ఫీట్ కారిడార్, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. మనం స్టెప్స్ నుంచి వచ్చామండి. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఫస్ట్ మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని చూద్దాము, ప్లానింగ్ ఎలా ఉంటుందో. ఇలా వచ్చేస్తే అక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది. ఓకేనా. సో నార్త్ ఈ విధంగా ఉంటుందండి. మెయిన్ డోర్ టేక్ వుడ్ ఫ్రేమ్ ఉంటుందండి. సింగిల్ షేటర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది, లేదా డబుల్ షేటర్ కూడా పెట్టించుకోవచ్చు మనము, డిపెండ్. లోపలికి ఎంట్రీ అయితే ఇది మల్టీపర్పస్ హాల్. కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా విట్రిఫైడ్ టైల్స్ అండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది హాల్. ఇది మల్టీపర్పస్. సో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇది ఫాల్ సీలింగ్. అక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి. వెంటిలేషన్ కోసం ఇలా 2 విండోస్ ప్రొవైడ్ చేశారు, యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్. ఇలా వచ్చేస్తే ఈ యూటిలిటీ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికన్నా ముందు మనం కిచెన్ చూద్దాం. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. కిచెన్ చాలా బాగుంటుంది. 1050 SFT అయినప్పటికీ కూడా కిచెన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఎంత పెద్ద ఉందో. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 ఫీట్ హైట్ వరకు టైల్స్. కిచెన్ టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ అండ్ స్విచ్ బోర్డ్స్, సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా సబ్జాలు ఇచ్చారు. మనం కబోర్డ్స్ చేయించుకోవాలి స్టోరేజ్ స్పేస్ కోసం. మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే స్పేస్ అయితే బాగుంది. మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నా కానీ కంఫర్ట్గానే ఉంటుందండి. ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, రౌండ్ నాబ్ లాకింగ్ సిస్టమ్. అండ్ ఇలా వచ్చేస్తే ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మనకి మంచి సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్. ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్. సో డోర్స్ అయితే వాష్రూమ్స్కి అన్నిటికీ ఒకే రకంగా యూజ్ చేశారండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి డోర్స్. ఇది వెస్టర్న్ టైప్ వస్తుందండి వాష్రూమ్. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా చాలా బాగున్నాయి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు. ఎక్సలెంట్ ఉన్నాయండి వాష్రూమ్ కూడా. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇది యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుందండి. కొంచెం లీకేజ్ ఉంది, సెట్ అయిపోతుంది. కింద యాంటీ స్కిడ్ టైల్స్, వాల్ టైల్స్ కూడా వేశారు. అదే మెయిన్ రోడ్, చాలా దగ్గర బైక్ వెళ్తుంది కదా, అది మెయిన్ రోడ్డు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. విట్రిఫైడ్ టైల్స్ అండి. డోర్ కూడా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్. షెల్ఫ్స్ లేవు, మనం కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం ఇండియన్ టైప్ ఉంటుంది. సో ఈ విధంగా వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా వచ్చాయండి. ఇదే దాదాపు 4.5 ఫీట్ ఉంటుంది. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఉంది. సో బాగుంది. ఓవరాల్గా ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూసామని. రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. యూటిలిటీ ఏరియా ఉంది మనకి. అండ్ కిచెన్ కూడా చాలా బాగుంది. దేవుడి గది మిస్ అయింది. దేవుడి గది మనం కొంచెం కబోర్డ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. దేవుడి గది దీంట్లో లేదు. 1050 SFT కదా. అండ్ ఇది మల్టీపర్పస్ హాల్. సో బేసిక్గా సైజ్తో పాటు కంఫర్టబుల్గా సెట్ చేశారండి. ఒక దేవుడి గదిని కనుక మనం కొంచెం ఇక్కడ వుడ్ వర్క్ తోటో ఇలా చేసుకుంటే ఓవరాల్గా అన్నీ ఉన్నట్టు అయిపోతుంది. ఓకే. ఇది మనకి నార్త్ ఫేసింగ్ ప్లాన్. నెక్స్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం.
సో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంటుందండి వాళ్ళకి. ఇది కొంచెం సెట్ అవుతుంది, అడ్వాంటేజ్ ఉంటుంది ఈస్ట్ వాళ్ళకి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి రోడ్ సైడ్ ఉంటుంది. మొత్తం కారిడార్ అనేది గ్రానైట్తో ఫ్లోరింగ్ చేస్తారు. ఇది రోడ్డు సైడ్. సో ఇట్లా. అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి, సేమ్ టేక్వుడ్ ఫ్రేమ్, డబల్ షేడర్ డోర్ ఆర్ సింగిల్ షేడర్ మనకు నచ్చింది పెట్టించుకోవచ్చు అండి. సో ఇలా ఉంటుంది. ఇది హాల్లో ఫాల్ సీలింగ్. వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ చాలా బాగుందండి. సో సేమ్. సో హాల్ సేమ్ ఉంటుందండి నార్త్కి ఈస్ట్కి, ఎందుకంటే ఇది కూడా మల్టీపర్పస్ హాలే. ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఇస్తున్నారండి. మల్టీపర్పస్ ఉంటుంది. ఆ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ కిచెన్ చాలా బాగుంటుందండి. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, చాలా స్పేషియస్గా వచ్చింది. కిచెన్ టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ ఈ విధంగా సబ్జాలు ఇచ్చారు. ఇక్కడ మనం వుడ్ వర్క్ తోటి షెల్ఫ్స్ చేయించుకోవాలి. కిచెన్ పక్కనే మనకి యూటిలిటీ ఏరియా ఉంటుందండి, వాషింగ్ మిషన్ ఇట్లా పెట్టుకోవడానికి. సో ఇక్కడ యూటిలిటీ స్పేస్. అండ్ స్కిట్ టైల్స్ వేసారు కింద. టైల్స్, వాల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇది యూటిలిటీ ఏరియా. ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ అయితే చాలా క్వాలిటీగా ఇచ్చారండి. ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. స్పేసెస్ చాలా బాగున్నాయండి. రూమ్ సైజ్ కూడా మంచిగా ఉంది. మీడియం సైజ్లో 1050లో కంఫర్టబుల్గా సెట్ అయిపోతాయండి ఉండడానికి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ టైప్ వస్తుంది. వాష్రూమ్స్ అయితే కాంప్రమైజ్ కాలేదండి. వాష్రూమ్ సైజెస్ చాలా బాగా ఇచ్చారు. వెస్టర్న్ టైపు 7 feet హైట్ వరకు టైల్స్ వేశారు. షవర్ పాయింట్, ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారండి. సో ఇలా ప్రతి దానికి ప్రొవిజన్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇండియన్ టైప్ ఇచ్చారండి. టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, కింద యాంటీస్కిడ్ టైల్స్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. కింద మొత్తం విట్రిఫైడ్ టైల్స్ అండి, చాలా బాగుంటాయి. సో ఇదండి ఓవరాల్గా 2 ఫ్లాట్స్. మనం నార్త్ చూసాం, ఈస్ట్ చూసాం. 1050 SFT. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు రెండింటికి, కొంచెం చేంజ్ అంతే. ఈస్ట్ దానికేమో కామన్ వాష్రూమ్ ఉందండి, నార్త్ దానికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి 2. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు, అంతా సేమ్ ఉన్నాయి. 1050 SFTలో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి 52 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. ఓకేనా. ఈ బడ్జెట్ రేంజ్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే మేడిపల్లిలో వరంగల్ హైవేకి చాలా దగ్గరలో, వరంగల్ హైవేకి 1/2 kilometer ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ఫ్లాట్స్ని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి అపార్ట్మెంట్స్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.